హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు ఎటు పోతున్నామంటే గోవాకు పోతున్నాం అనమాట. సో మీరు చూసినట్టయితే ఫుల్ ప్యాకింగ్ చేసేసుకున్నాం. సో ఇది మన బట్టల బ్యాగ్. ఇది వచ్చేసి రైనాక్స్ బ్యాగ్లో ట్యాంక్ బ్యాగ్ మీద మన కెమెరా గింబుల్ అండ్ ఇది ఒక గింబుల్ అండ్ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ వెళ్తాయి అనమాట. సో ఇది వచ్చేసి మన గ్లౌజెస్. ఓకే, అండ్ సో ఫటాఫట్ టైం ఎంత ఇప్పుడు ఈరోజు టైం వచ్చేసి 4:30. నేను ఇంకొక 10-15 మినిట్స్లో బయలుదేరిపోవాలి ఇక. ఓకే, ఫుల్ రెడీ అయిపోయినా గైస్. సో మీరు చూసినట్టయితే లూజ్ ప్యాంట్ వేసుకున్నా, సో దట్ మనకి ప్రాబ్లం కాకుండా షూస్ కూడా వేసేసుకున్నా. చలో ఇక అన్నీ ఫాస్ట్గా పెట్టేసుకున్నాం. 4:30 బయలుదేరదాం అనుకుంటే 5 అవుతుంది. ఇట్లుంటాయి మనతో ఇట్లుంటుంది టైం సెన్స్ వెళ్ళదు మనకి. సో లెట్స్ గో. సో గైస్ ఇక బైక్ మీద వెళ్దాం. ఓకే, చలో. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గేర్ అప్ విత్ అవి. సో గైస్, ఈరోజు ఇక ఫైనలీ అంత సెటప్ చేసుకునే లోపు టైం వచ్చేసి 5:20 అవుతుంది, 5:15 అవుతుంది. సో యాజ్ యూజువల్ మన ఇండియన్ టైం ప్రకారంగా లేట్ చేయాలి కదా మనం. సో 4:45కి బయలుదేరదాం. జనరల్గా 4:30 బయలుదేరదాం అనుకున్నా కానీ అన్నాడు అంత జల్దిన పోయి ఏం చేస్తారా, మెల్లగా వెళ్ళు అని అన్నాడు. అందుకే 5 అనుకున్నా, 5:15 అవుతుంది. బట్ దట్స్ ఓకే. సో పెట్రోల్ అస్సలు లేదు గైస్, పెట్రోల్ కొట్టియాలి ఫస్ట్. చలో గైస్, ఫైనల్గా రెడీ అయిపోయినాము. సో ఇంటి దగ్గర నుంచి బైక్ స్టార్ట్ అయిపోయింది ఇక. సో ఇప్పుడు మనము ఎటు పోతున్నామంటే యాజ్ యూజువల్ గోవాకి చెప్పినా కదా, గోవాకు పోతున్నా ఇక నేను. ఈరోజు వచ్చేసి డే వచ్చేసి వెనస్డే, డేట్ వచ్చేసి 21. సో 21 నుంచి మనకి వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 5 డేస్ అనమాట. సో లీవ్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ సండే రోజు నైట్ రిటర్న్ అవుతా. మండే రోజు హాలిడే కన్ఫర్మ్ అయితే మండే రోజు, లేకపోతే మండే ఆఫ్టర్నూన్ అట్లా చూస్తా. మోస్ట్ ప్రాబబ్లీ సండేనే అవుతుంది. చలో ఫస్ట్ అయితే పెట్రోల్ అయితే కొట్టేయాలి, ఎందుకంటే ట్యాంక్లో అస్సలు పెట్రోలే లేదు. పెట్రోల్ ఎందుకు కొట్టేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్ని రోజులు ట్రిప్ పోతున్నానే కొట్టేయలేదు. ఐ జస్ట్ వాంట్ టు చెక్ అంటే ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఏంది అనేది. చలో ఫైనల్గా పెట్రోల్ పంప్ దగ్గరకు వచ్చేసిన. సో ఇక్కడ మన బండికి ఫుల్ తాగిచ్చేద్దాం. ఫుల్ ఇట్లా ఊగాలి, ఊగి 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 పడిపోవాలి. ఫుల్ ట్యాంక్ కొట్టాను, ఫుల్ ట్యాంక్. ఎంత ఉంది లీటర్? 107. ఓకే, లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా? రైడరా మీరు? అవును, ఎక్కడికి వెళ్తున్నారు? గోవా బండి మీద. మీకు ఒకళ్ళు ఇంకొకరు ఉంటారు కదా? ఎవరు సోలో రైడర్ నేను. అట్లానా? లాంగ్ జర్నీకి ఇద్దరు ఉంటారు కదా? జనరల్ ఇద్దరు ఉంటారు, బట్ నేను సోలో చేస్తా. 2 బండ్లు లేకపోయినా మీకు వెనకాల ఇంకొకళ్ళు? అవునవును. గోవానే ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు అదే కదా కొంచెం దూరం, అంటే ఇక పీస్ఫుల్ ఉంటుంది కొంచెం. గోవా అంటే కొంచెం అట్రాక్టింగ్ ఉంటుంది. 1200 పడ్డా. 1200 ఎన్ని లీటర్స్? 11 లీటర్స్. ఆల్రెడీ 4 లీటర్స్ ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడనే అన్న, నాగరం. కెమెరా 24 ఆన్లోనే ఉంటుంది ఇప్పుడు. ఇవి ఇట్లా పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు చెప్పాలి కదా షార్ట్లో, పెట్రోల్ కొట్టించుకున్నా అది ఇదని చెప్పి. సో యూట్యూబ్లో వస్తారు మీరు. థ్యాంక్ యూ, మీరే ఫస్ట్ చెప్పింది నాకు ఆల్ ద బెస్ట్. అదే అది ఇక్కడనే ఓపెన్ ఉంటుంది కదా, సో అందుకే ఇటు వచ్చిన. ఇక ఇది ఇన్స్టాగ్రామ్, ఇది యూట్యూబ్ కింద. ఓకేనా? ఎప్పుడు అప్లోడ్ చేస్తారు? టైం దొరికితే అప్లోడ్ చేసేస్తా, ఫ్రీ ఉన్నప్పుడు. ఒకసారి ఫ్రీగా కాగానే. రైట్ అన్న, థ్యాంక్ యూ. మీ పేరు? ఆనంద్.
ఆనంద్ రైట్ అన్న బాయ్, థ్యాంక్ యూ. మన ఛానల్కి నేను విజిటింగ్ కార్డ్ చేయించిన అనమాట. సో ఫస్ట్ అన్నకే ఇచ్చిన విజిటింగ్ కార్డు. అండ్ యా, అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎంత బాగుందంటే మార్నింగ్ రైడ్ చాలా బెస్ట్ అబ్బా నిజంగా. ఎంత ఫ్రెష్ ఎయిర్ ఉంటుందంటే, ఫ్రెష్ ఎయిర్, నో ట్రాఫిక్ ఎట్ ఆల్. అసలు అబ్బా చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ 15 లీటర్స్ ట్యాంక్ అవెంజర్ 220. ఆల్రెడీ 4 లీటర్స్ ఉంది, బట్ స్టిల్ నా పెట్రోల్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఏందో నాకు అర్థం కాదు. అరే రేపు లొకేషన్ పెట్టుకోవాలి. అండ్ వచ్చేసి ఇప్పుడు మనం 11 లీటర్స్ కొట్టించినాము. ఫుల్ ట్యాంక్ కొడితే 11 లీటర్స్ వచ్చింది. టోటల్గా 1200 రూపీస్, 1200 చేంజ్ వచ్చింది. సో గైస్, మన ఐటినరీ ఏంటంటే ఈరోజు రాయచూర్, ఇక్కడ నుంచి మనం రాయచూర్ పోతాం. రాయచూర్ టు హోస్పేట్ టు హంపి అనమాట. సో అట్లా, సో లొకేషన్ పెట్టేసుకున్నా. సో టోటల్ అరైవల్ టైం వచ్చేసి 8 hours 4 minutes. మేబీ 1 o'clock చూపిస్తుంది. అది 1 o'clockకి రీచ్ అవుతా అని చెప్పి మధ్యాహ్నము 1-2కి రీచ్ అవుతానేమో, 2-3కి రీచ్ అవుతామో చూద్దాం. టోటల్ 382 kilometers. సో అసలు మనుషులు ఎంత సెన్స్లెస్ ఉంటారంటే, ఈ ఆటోడు ముందట పోతున్నాడు ఎట్లా ఉంచుతుండు బయట, వెనకాల వెహికల్ వస్తుందా ఏమొస్తుందా ఏం పట్టించుకోరు, ఉంచుతూనే ఉన్నాడు ఒక్కడు. పోయి రెండు పీకబుది అవుతుంది. సో సెన్స్లెస్ ఫెలోస్. సో అది గైస్, సో ఫార్ మనం ఒక 10 kilometers దూరం వచ్చేసినాం అనమాట. సో రైడ్ ఈజ్ గోయింగ్ ఆన్ బ్రో. మీకు చెప్పడం మర్చిపోయినా, గోవాకి ఇద్దరం పోతాం అనమాట. ఒకటి నేను, ఇంకొక చిట్టి. సో ఆ చిట్టి ఎవరో కాదు, మన బైక్. సో ఐ డిసైడెడ్ టు నేమ్ మై బైక్ యాజ్ చిట్టి అనమాట. సో ఇప్పటి నుంచి నేను దీన్ని చిట్టి అంట. సో మీరు అమ్మాయి అనుకోకండి, ఓకేనా? మళ్ళీ ఈడవడరా అమ్మాయితో పోయిండు అని అనుకుంటారు. సో నేను చిట్టి ఇద్దరం పోతున్నాము. అండ్ చిట్టి నాకు చాలా హెల్ప్ చేయబోతుంది అనమాట ఈ రైడ్ మొత్తంలో. ఏ ప్రాబ్లం లేకుండా, ఏం కాకుండా చూస్తుంది. ఇక ఏమో చూడాలి ఏమవుతుందో. ఐ డిసైడెడ్ అబ్బా, ఏ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్, అంతే. అంటే ఏం ప్రాబ్లమ్స్ అవ్వాలని కూడా అనుకోవట్లేను, ఓకే. బట్ స్టిల్ ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు బండికి. కొంచెం హార్న్ ప్రాబ్లం ఉండే, అది చేయించేసిన. అండ్ కొంచెం బ్రేకింగ్ది కూడా కొంచెం ఇష్యూ ఉండే, అది కూడా చేయించేసుకున్నా. ఐ థింక్ ఐఎమ్ ఆల్ గుడ్. పంక్చర్ అయినా ఓన్గా చేసుకునే క్యాపబిలిటీ అయితే ఉంది. కిట్ కూడా తెచ్చుకున్నా అనమాట, అమెజాన్లో ఆర్డర్ పెట్టేసిన. అది కూడా వచ్చేసింది, అది కూడా తీసుకున్నా. ఇక అంతకుమించి ఏమి ఉండవు ఇంకా అట్లా. సో ప్రాబ్లమ్స్ ఏం రావద్దు అని కోరుకుంటున్నా. సేఫ్ వెళ్ళి సేఫ్గా రావాలి, అంతే. అండ్ మళ్ళీ గ్లౌజ్లు పెయిన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎవరైనా వీడియో బ్రాండ్స్ ఎవరైనా చూస్తే ఈ వీడియో ప్లీజ్ ఒక గ్లౌజ్ స్పాన్సర్ చేయరా ప్లీజ్. మనకున్న వ్యూస్కి, మనకున్న సబ్స్క్రైబర్స్కి ఇస్తారు, బొక్క ఇస్తారు. నువ్వు కానీ ఆశపడడం తప్పేం లేదు, కానీ చూడాలి, మంచి గ్లౌజ్లు తీసుకోవాలి. ఇంకా ఇది నార్మల్గా తీసుకున్నా, మేబీ అందుకు పెయిన్ అవుతుందా, లేకపోతే అలవాటు లేనందుకు పెయిన్ అవుతుందా ఏమో నాకు అర్థం కావట్లేదు, కానీ పెయిన్ అవుతుంది. అక్కడ కుచ్చుకున్నట్టు అవుతుంది. సో అట్లా గైస్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ రైడ్. అండ్ దిస్ గోనా బీ సో బ్యూటిఫుల్ అనమాట. మంచి బీచెస్ని కవర్ చేస్తా. అండ్ వాటర్ ఫాల్స్ కూడా అనుకుంటున్నా, ఐటినరీలో అయితే ఉంది వాటర్ ఫాల్స్ కూడా. సో అది కూడా అనుకుంటున్నా. సో అది కూడా కవర్ చేసేస్తా. అండ్ వీడియోస్ చాలా లెంతీగా ఉంటాయి గైస్ మనవి. సో చెప్పండి, వీడియోస్ని కట్ చేసి ఎన్ని మినిట్స్లో పెట్టాలి అనేది నాకు చెప్తే దాన్ని బట్టి నేను ఐ విల్ ప్లాన్ వీడియోస్ అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ ఒక 40 వచ్చింది అనుకో, part 1 part 2 లాగా పెడతా అట్లా. ఇదేంట్రా నేనే పని లేకుండా తిరుగుతున్నా అంటే, నాకంటే పని లేకుండా తిరుగుతారు మనుషులు. చూడు, పొద్దున 5:30 టైం క్లోజ్ టు 6 అవుతుంది. చాలా ట్రాఫిక్ ఉంది అసలు. సిన్స్ 5-10 kilometers నుంచి చాలా ట్రాఫిక్ ఉంది. మేబీ జేబీఎస్ సైడ్ కదా ఇది, సో అందుకేమో.
పో 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 నువ్వు. సో గైస్, ఇది NH44 అంట. అసలు చాలా క్రేజీ ఉంది, చాలా బాగుంది ఇదైతే. సూపర్ సూపర్. బెంగళూరు 553, కన్యాకుమారి 1291 ఉంది, 91 81. సో బెంగళూరు ప్లాన్ కూడా ఉంది గైస్. మేబీ మార్చ్ ఆర్ ఏప్రిల్ ఆ మంత్లో ఎప్పుడైనా పోతాం. అసలు చెప్పాలంటే హైదరాబాద్ రోడ్స్ ఎంత బాగున్నాయంటే వా 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 చాలా బాగున్నాయి. నేషనల్ హైవే కానీ నార్మల్ రోడ్స్ అయినా కానీ చాలా బాగున్నాయి. జస్ట్ దట్ ట్రాఫిక్ అయితే ఉంది, జనరల్ అయితే ట్రాఫిక్ అయితే ఉంది, బట్ రోడ్స్ ఆర్ ఎక్సలెంట్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అంటే కొన్ని రోడ్స్ బాగాలేవు, అది ఐ అగ్రీ దాట్. కానీ బట్ నేను ఇప్పుడు వచ్చిన రూట్లో అయితే రోడ్స్ అయితే సూపర్, చాలా బాగున్నాయి. ఐ డోంట్ నో కెమెరాలో కనిపిస్తుందో లేదో, బట్ చాలా ఫాగ్ ఉంది. అసలు హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోయినాయి, చాలా ఫ్రీజ్ అయిపోయినాయి. సో మన డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి ఇంకో 6 hours 52 minutes, ఇంకొక 320 kilometers చూపిస్తుంది అనమాట. వెళ్ళిపోతాం మోస్ట్ ప్రాబబ్లీ 1:30 లోపు వెళ్ళిపోతాం, మధ్యాహ్నం 1:30 లోపు వెళ్ళిపోతాం. అది గైస్. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. మార్నింగ్ రైడ్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. యాక్చువల్లీ హంపీకి ఇట్లా వచ్చి వెళ్ళిపోవచ్చు. 400 kilometers ఉంది మన హైదరాబాద్ నుంచి. నా రూమ్ నుంచి అయితే 400 kilometers ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ నేను డైరెక్ట్ గోవా కొట్టేయచ్చు. కాకపోతే నేను హంపీలో ఎందుకు స్టే తీసుకున్నా అంటే ఏమంటారు, ఫస్ట్ టైం కదా, అంటే ఇంత లాంగ్ కొట్టడం ఫస్ట్ టైం. లదాఖ్ కొట్టినా అనుకో, కానీ అది వేరే విషయము. బట్ ఇక్కడ ఓన్గా ఇది మళ్ళీ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం బ్రేక్ చేద్దామని చెప్పి ఉండే అనమాట. సో అందుకే హంపీలో స్టే తీసుకొని నెక్స్ట్ డే రోజు రేపు నేను ఘాట్ రోడ్స్ ఉంటాయంట. సో ఘాట్ రోడ్స్ నుంచి గోవాకి. సో బేసిక్గా గోవాకి పోనీకి మళ్ళీ చీకటి పడక ముందుకే వెళ్ళిపోవాలి. అంటే బిఫోర్ 6 వెళ్ళిపోతే పని అయిపోతుంది, లేకపోతే మళ్ళీ దిమాగ్ ఖరాబ్. సో ఫార్ చిట్టి సూపర్ 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 ఉన్నావు చిట్టి. నువ్వైతే ఏం ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతున్నా. ఐ లవ్ యూ చిట్టి, ఐ లవ్ యూ సో మచ్. సో గైస్, మన ఫస్ట్ టోల్ గేట్. సో మన ఫస్ట్ టోల్ గేట్ అనమాట. అంకుల్ ఫ్రూట్స్ పట్టుకొని పోతుండు. చలో రాయచూర్ ఇంకొక 121, మహబూబ్ నగర్ 15. అరే ఫాస్ట్ అయినా వచ్చినాం రా. మనం గూగుల్ టైంని 15 minutes బీట్ చేసినాం. ఇట్ వాజ్ షోయింగ్ 1:35 అనుకుంటా, 1:35 ఎంత ఉండే. ఇప్పుడు అరైవల్ టైం వచ్చేసి మనకు 1:23 చూపిస్తుంది. అంటే 10-15 minutes బీట్ చేసినాం. వీఆర్ గుడ్ బ్రో, గుడ్ కీప్ గోయింగ్. అంతే. ఇంకొక 30 minutesలో బ్రేక్ఫాస్ట్ కాపుతా. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ చేయొద్దు అనుకున్నా కానీ బట్ ఐ హ్యావ్ టు ఈట్, అర్థమైంది నాకు. అండ్ రైనాక్స్ ట్యాంక్ బ్యాగ్ అయితే సూపర్. అసలు ఎంత బాగుందంటే, ఎంత 100 speed పోయినా కూడా 110 speed పోయినా మ్యాక్సిమం, బట్ స్టిల్ ఇంకా వాబుల్ కూడా అవ్వట్లేదు. చాలా బాగుంది రైనాక్స్. గ్రేట్ జాబ్ బ్రో. ఇంకొక మన డెస్టినేషన్కి వచ్చేసి ఇంకొక 281 kilometers ఉంది. అండ్ చెప్పడం మర్చిపోయిన, టెంపరేచర్ వాజ్ అరౌండ్ 15 degrees ఉండే అనమాట. 14-15 degrees ఉండే మార్నింగ్ నేను స్టార్ట్ అయినప్పుడు. అట్లా ఇప్పుడు కొంచెం నార్మల్ అయింది, బట్ కూల్నెస్ అయితే ఉంది, ఇంకా కూల్నెస్ అయితే ఉంది. యా
చూద్దాం ఏమవుతుందో ఏంటవుతుందో. భయ్యో 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 భయ్యో. చలో గైస్, ఒక ర్యాండమ్ ప్లేస్లో ఆపిన. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఇడ్లీ ఉందంట, తినేద్దాం. ఇక్కడ పెయిన్ అవుతుంది, ఇంత గీరుగా అయినట్టు అవుతుంది. 7:35 అవుతుంది. యాక్చువల్ 8 అనుకున్నా కానీ ఆల్మోస్ట్ 2.5 hours అయిపోయింది. నెవర్ డూ దట్. బ్రేక్ తీసుకోవాల్సిందే కన్ఫామ్గా. సో గైస్, లుక్ ఎట్ దట్ మౌంటైన్ అండ్ లుక్ ఎట్ దట్ సన్ రైజ్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. సో తిన్నాక కలుస్తా గైస్, ఓకే? సో గైస్, ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ కోసం ఆయన అనమాట. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకుండా ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇడ్లీ చెప్పిన. సో చూడండి, చట్నీ, అల్లం చట్నీ అంటారు ఇడ్లీ. పొద్దున 5 o'clock చలి లేకుండా కానీ ఎక్కువ ఉండే, బట్ బేరబుల్. బట్ ఇప్పుడు చాలా చలి పెడుతుంది. బాగుంది, చాలా బాగుంది. ఇట్లా గైస్. హలో, ఫైనలీ గైస్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసిన. 30 minutes అయింది ఇక్కడనే. ఇట్లా సో మళ్ళీ లొకేషన్ పెట్టుకోవాలి కదా. చలో అన్న, ఇది 1.8 ఉందన్న. 1.8 ఉంది. 758 ఇవన్నీ కలిపి, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ కలిపి. అవుతుంది, బట్ మనం బ్రేక్స్ తీసుకుంటాం కదా. బ్రేక్స్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. అట్లనే డ్రైవ్ చేస్తే అన్ని పెయిన్ అవుతుంది. అవునవును. అందరూ జాబ్స్లలో ఉంటారు. నేను కూడా జాబే చేస్తున్నా, బట్ లీవ్స్ పెట్టుకొని వెళ్తున్నా అట్లా. సరే అన్న, ఓకే అన్న. లెట్స్ గో చిట్టి, లెట్స్ గో. సో చిట్టికి పొద్దున్నే ఫుల్ ట్యాంక్ చేసేసిన అనమాట. సో ఇక హంపి వరకు నాకు తెలిసి ఇక చిట్టికి పెట్రోల్ తాగే పని లేదు ఇక అట్లా. సో ఇంకొక ఇక్కడ నుంచి 265 kilometers ఉంది. ఐ థింక్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి 5 hours 48 minutes చూపిస్తుంది. టైం చూడు ఎంత వాల్యుబులో. ఇంతకుముందుకు అరైవల్ టైం వచ్చేసి 1:20 చూపించింది. ఇప్పుడు నేను ఇక్కడ 30 minutes వేస్ట్ చేసినందుకు ఇక్కడ వచ్చేసి 1:55. తీసుకోవాలి, బ్రేక్స్ కన్ఫామ్గా తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం అన్నిట్లా పట్టేసుకుంటున్నాయి, అంటే నొప్పిలేస్తున్నాయి, అయిపోతున్నాయి అన్నీ. సో బ్రేక్స్ ఆర్ మ్యాండేటరీ, ఓకే? ఏం మర్చిపోలేక ముందే మతి మార్పు కానీ నేను ముందే మంచి ఇడ్లీ తిన్నా, చట్నీ బాగుందని చెప్పి బోండా కూడా తిన్నా అట్లా అనమాట. సో ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు మనకి. సో ఫుడ్ మంచిగా తిన్నాం కాబట్టి ఇక మంచిగా వెళ్ళిపోవచ్చు. బస్ బైక్ని మాత్రం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి అంతే. చిట్టి, నిన్ను మంచిగా చూసుకుంటారా చిట్టి, టెన్షన్ పడకు, ఓకేనా? పిల్లలు ఫుల్ ఎక్సైట్మెంట్లు ఉన్నారు. ఐ లవ్ యూ అని పలికినారు. బాయ్. వన్స్ అపాన్ ఏ టైం నేను బైకర్స్కి బాగా చెప్తుండే, ఇప్పుడు నాకు ఎవరు బాగా చెప్తున్నారు. వావ్, క్రేజీ, చాలా బాగుంది. ఆ ఫీల్ ఎంత బాగుందంటే వావ్. చలో గైస్, రాయచూర్ వచ్చేసి మనకి ఇంకొక 68 kilometers ఉంది. మక్తాల్ అంటారు.
మనకి హంపి వచ్చేసి ఒక 229 కిలోమీటర్స్ ఉంది, ఇంకొక 5 అవర్స్ చూపిస్తుంది. వెళ్ళిపోవచ్చు మామ, వెళ్ళిపోవచ్చు మంచిగా. అండ్ ఇది హైవే అంట. ఇది ఏం హైవే అసలు? మనం ఇంకా కొద్దిసేపట్లో కర్ణాటకలోకి ఎంటర్ అవ్వబోతున్నాం అన్నమాట. చలో గైస్, మన సెకండ్ టోల్ గేట్ అనమాట ఇది. ఐ థింక్ వీఆర్ క్లోజ్ టు 50 కిలోమీటర్స్ ఏమో, 50 కిలోమీటర్స్ మేబీ ఉండొచ్చు. రాయచూర్ ఇంకొక 32 కిలోమీటర్స్ ఉంది. అండ్ వెదర్ కూడా కామ్ డౌన్ అయింది, నార్మల్గా ఉంది. ఇప్పుడు సన్ వచ్చేసింది కదా, సో నార్మల్గా ఉంది. ఐ థింక్ మరి కొద్దిసేపట్లో ఈ మహబూబ్ నగర్ని క్రాస్ చేసేస్తాం. ఇది మహబూబ్ నగర్ రోడ్ అంట, ఇంత పెద్ద ఉంది ఇంద్రా మహబూబ్ నగర్. రైడ్ చేస్తున్నప్పుడు హైవే మీద మామూలు మజా లేదు మా, వేరే లెవెల్ ఉంది, వేరే లెవెల్. అండ్ నేను ఇంకా రూమ్ కూడా ఏం బుక్ చేసుకోలేదు. నేను అనుకుంటున్నా అంటే బడ్జెట్లో చేద్దాం అనుకుంటున్నా, మరి మన దగ్గర బడ్జెట్ కూడా హై కూడా లేదు, నార్మల్గా ఉంది. సో హాస్టల్ అయినా లేకపోతే ఏదో ఒకటి చూద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ జాస్టల్ అని చెప్పి ఒకటి ఉంది ఏమో, మేబీ హాస్టల్ లాంటిదేమో, ఐ డోంట్ నో దట్. చూసాం, ఒకవేళ అది నాకు తెలిసి 500-600కి వచ్చేస్తుందేమో. అది దొరికితే ఇంకా మంచిదే కదా, మంచిగా 600లో రూమ్ దొరికేసినట్టు అయిపోతుంది. ఓయో రూమ్స్ కూడా చూడొచ్చు, మళ్ళీ 1500 ఎంత అంటారేమో, చూడాలి అది కూడా. చూద్దాం ఏది కన్వీనియంట్ ఉంటే అది.